హలో ఎవ్రీవన్. నేను ఈ మధ్య ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మ్యాంగో ఫలూదా అయితే తిన్నానన్నమాట. ఎప్పుడు నార్మల్ ఫలూదా తింటుంటే ఇప్పుడు మ్యాంగో ఫేమస్ కదా, అందుకు మ్యాంగో ఫలూదా నాకు తిన్న తర్వాత అది మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది. సో ఇంట్లో అయితే ఒకరోజు ట్రై చేశాను. సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి కొంచెంసేపు నానబెట్టేసుకున్నాను. మిల్క్, ఇక్కడ 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని వచ్చేసేసి కొంచెం పాలల్లో కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట. ఒక పాన్ తీసుకున్నాను, 1 స్పూన్ మాత్రమే నెయ్యి వేసి కొన్ని సేమియాలను వేయించుకుంటున్నాను. అది నేను ఒక 2 పర్సన్స్కి అన్నట్టుగా తీసుకున్నాను. సేమియా ఎక్కువ ఉంటే కూడా బాగుండదు కదా. సో సేమియాలు కొంచెం వేయించిన తర్వాత పాలు ఉంటాయి కదా, సో పాలను వేసేసి కొంచెం సేమియాను ఉడకనిచ్చినాను. సో సేమియా ఉడికింది అన్న తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ పాలలో కలిపి పెట్టుకున్నాను కదా, సో అది వేసేస్తాను అనమాట. ఇంకా సేమియా ఉడికిన తర్వాత ఇంకా మనకు పెద్ద టెన్షన్ అది ఉండదు. సో కస్టర్డ్ వేసేసి బాగా కలపెట్టుకుంటాం. కస్టర్డ్ వేసినా ఖచ్చితంగా కలపెట్టాలండి. ఇంకా మ్యాంగో ఫలూదా అన్నాను కదా, సో మ్యాంగోస్ అయితే చెక్కు తీసేసాను. ఈ మ్యాంగోస్ వచ్చేసేసి ఇలా రెడ్డిష్గా ఉన్నాయి అండ్ అలాగే స్వీట్గా కూడా ఉన్నాయి. సో దాన్ని అంతా కూడా నేను చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసి పల్ప్ చేసుకున్నాను. అదేనండి, జ్యూస్గా చేసేసుకున్నాను అన్నమాట. సో ఇంకా మనము కస్టర్డ్ వేసిన తర్వాత 5 మినిట్స్కి దించేసుకున్నాం. దించేసిన తర్వాత మ్యాంగో ఏదైతే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా వాటర్ అది ఏమీ వేసుకోలేదనమాట, జస్ట్ మ్యాంగోస్ మాత్రమే వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాం. అది వచ్చేసేసి మనం కస్టర్డ్ అది వేసి సేమియా వేసినటువంటి ఇంగ్రీడియంట్లో కలిపేసేసుకొని ఆ తర్వాత తగినంత షుగర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మ్యాంగో షుగర్ను బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఆల్రెడీ స్వీట్గా ఉన్నాయి నా మ్యాంగోస్ కాబట్టి నేను హాఫ్ బౌల్ ఉంటుంది కదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ అని అనుకోవచ్చండి. సో కొన్ని మ్యాంగోస్ని సన్నగా కట్ చేసి ఇలా పెట్టేసేసుకున్నాను. సో నేనైతే చేసేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో సేమియా కస్టర్డ్ వేసి చేసినటువంటిది వేసేసాను. నానబెట్టిన సబ్జా గింజల్ని వేసేసుకున్నాను. ఫ్రూట్స్ కట్ చేసినాను, అది వేసుకొని వెనీలా ఐస్ క్రీమ్ తోటి అయితే మంచి టేస్ట్ అయితే చేశానండి.